అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరూ బాగున్నారా? గడిచిన రాత్రిని దేవుడు మనకు విశ్రాంతి నెమ్మది కలగజేసి నిన్ను నన్ను ప్రేమించి అద్భుతమైన ఒక నూతన దినం ప్రసాదించిన దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితంలో వెలుచున్న ప్రతి మార్గంలో దేవుడు మనకు తోడై ఉంటాడు. నువ్వు ఉదయం లేవగానే దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థన జీవితం కలిగి దేవుని యొక్క సహాయం నువ్వు కోరితే తప్పక ఆయన సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను ఆయన విలువలేని మన జీవితాలకు వెలబెట్టి మనం కొనుక్కున్నాడు. కాబట్టి ఆయన శిలువ బలియాగం రక్తం కార్చి నిన్ను కొనుక్కున్నాడు. నువ్వు ఏ విషయంలో ఉన్నా, ఏ పోరాటం ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా, ఏ దుఃఖకర స్థితిలో ఉన్నా నీకు దేవుడు తోడై ఉన్నాడు మాట మరవద్దు ప్రియ సహోదరి సహోదరు. ఎందుకంటే ప్రతి విషయంలో నుండి ఆయన నీకు శ్రద్ధ వహిస్తాడు. నువ్వు ఏ విషయంలో మరి ఎంతగానో సహింపలేనంత పోరాడుతున్నప్పటికీ నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది. కాబట్టి ఏ విషయం నిరుత్సాహపడకుండా మనం జీవం గల దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు మనం విలువపెట్టి కొన్నవాడు, మనకు దేవుడు ఉన్నాడని విశ్వసించి నమ్మినలా దేవుడు తప్పక జీవితం విడుదల విమోచన కలగజేస్తాడు. కాబట్టి ఉదయకాలం లేచి దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థన పూర్వక ఈ దినం ప్రారంభించి ప్రభునామం కోరుచు మనందరినీ ప్రేమించిన అద్భుతాలు మనందరం కలిసి చదువుకుందాం. 2వ దిన వృత్తాంతంలో 15వ అధ్యాయం 7వ వచనం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో ఒక కార్యం చేయాలంటే ఆయన మాట్లాడతాడు. వాగ్దాన రూపంలో మాట్లాడతాడు, దైవ సేవకుల మాట్లాడతాడు, దేవుని యొక్క సన్నిధిలో మాట్లాడతాడు. ఆయన తన బిడ్డలు మాట్లాడాలంటే వినడానికి మనం సిద్ధంగా ఉండాలి. అంటే ఏ విధంగా మనం సిద్ధంగా ఉండాలంటే మనం ఏదైతే మనం దేవునితో ప్రార్థిస్తున్నామో, ఏ విషయంలో అయితే మొరపెడుతున్నామో, ఏ విషయంలో ప్రాధేయపడుతున్నామో, ఏ సమస్య గురించి, ఏ అనారోగ్య స్థితుల గురించి, నీ పరిస్థితుల గురించి నువ్వు మొరపెడుతున్నావో దేవుడు ఆ విషయం ఈరోజు ఉదయకాల సమయంలో సూటిగా స్పష్టంగా నీతోనే మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరా. దేవుడు నీ కార్యం సఫలమవును గాక అని ఆజ్ఞాపించింది. అంటే నీ కార్యం సఫలం అయిపోయింది, ఎందుకు నువ్వు బలహీన పడిపోతున్నావు అని దేవుడు అడుగుతున్నాడు ఉదయకాల సమయంలో. మన జీవితంలో ఒక విషయంలో శ్రద్ధగా ప్రార్థన చేసి ఆయన ద్వారా జవాబు పొందుకున్న తర్వాత మనం వెనక్కి తిరిగి చూడకూడదు. అంటే ఆ కార్యం జరిగిపోయినదని విశ్వాసం ఉంచాలి. నీ దేవుడు ఈ లోక దేవుల కన్నా సర్వసృష్టికర్తుడు, నిజమైన దేవుడు, ఏకైక దేవుడు, జీవం గల దేవుడు. యెహోవా సర్వ శరీరులకు దేవుడై ఉన్నాడు. కాబట్టి నీ స్థితిని బట్టి, నీ పరిస్థితిని బట్టి నీ పొలం కృంగిపోవచ్చు, కానీ నీ దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలా. యోబు గారు చూడండి, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించిన తన స్నేహితులు. అంటే దేవుడే మనకు ధైర్యం, దేవుడే మనకు ఆధారం. ఈ లోక మనుషులు నీ సమస్యలు, నీ పరిస్థితులు, నీ స్థితిగతులు మార్చలేరు, కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప విడుదల, విమోచన, రక్షణ కార్యం కలగచేస్తాడు. నీ పట్ల ఏదైతే ఉద్దేశం, నువ్వు ఏవైతే ప్రార్థన చేసి, ఏదైతే బ్రతిమలాడుతూ నీ సమస్యలు, నీ సుడిగుండంలో తలభారం అయిపోయి, కుటుంబ విషయంలో అయినా, కుమారుల విషయమైనా, కుమార్తెల వివాహ విషయంలో అయినా, ఆధ్యాత్మిక జీవితం విషయంలో, సేవా పరిచయాలు అయినా, ఉద్యోగ విషయంలో అయినా, వ్యాపారంలోనైనా, మరి అన్ని ఏ విషయంలో నువ్వు భారం కలిగి ప్రార్థన చేసి దేవుని మొరపెడుతున్నావో ఆయన నీ జీవితాన్ని, నీ మొరను ఆలకించి నీ జీవితాన్ని బాగా చేసి నీ పక్షాన దేవుడి కార్యము సఫలపరచును. కాబట్టి ధైర్యం కలిగి ఉన్న ప్రియ సహోదరు, ఎటువంటి స్థితిలో బలహీన పడుకోకుండా నువ్వు దేవుని నమ్మిక ఉంచి, ఆయన విశ్వాసం ఉంచి, నువ్వు నమ్మకంతో కనిపెట్టుకుంటే తప్పక నీ జీవితం దేవుని గొప్ప కార్యం చూస్తావు. అది నేడే మరి ఎప్పుడో చేస్తాను. దేవుడు వాగ్దానం ఇచ్చింది నెరవేర్చుకునే సామర్థ్యం కలిగిన, అది నీ విశ్వాసం మీద ఆధారపడుతుంటుంది, నీ నమ్మకం మీద ఆధారపడింది. నువ్వు దేవుని తప్పక నా జీవితంలో నా ప్రార్థనకు జవాబు ఇచ్చి నా సమస్య ఈరోజు తొలగిస్తున్నాను విశ్వసించి నమ్మితే తప్పగా నీ జీవితంలో నువ్వు గొప్ప కార్యం చూస్తావు. దేవునితో మాట్లాడుతున్న ప్రియ సహోదరి సోదరా, అందుకే దేవుడు అంటే మీరు బలహీనులు కాక ధైర్యం తెచ్చుకోమని. ధైర్యం వహించు, నిలబడి ధైర్యం వహించి, ధైర్యం కలిగి జీవించు, దేవుని పక్షాన కార్యం చేస్తాడు. అది ఎటువంటి భయంకరమైన స్థితిలో అయినా అది నువ్వు నిలబడితే చాలు, నువ్వు ధైర్యం వహించి నిలబడితే చాలు, దేవుని పక్షాన కార్యం చేస్తున్నాడు. దేవుని పక్షాన విజయం దయచేసిపోతాడు. నువ్వు ఏమి నువ్వు నమ్ముకొని మౌనంగా నువ్వు దేవుని విశ్వాసం కలిగి కనిపెట్టుకునేలా దేవుడు తప్పక నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేస్తాడు ప్రియ సహోదరి సహోదరు. కాబట్టి బలహీన పడిపోకుండా, నిరుత్సాహపడకుండా, కృంగిపోకుండా నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు నా సమస్యను తీర్చిన సామర్థ్యంగా దేవుని విశ్వాసం ఉంచినలా తప్పక నీ జీవితంలో ధైర్యంగా నిలబడిన కార్యము చూస్తావు ప్రియ సహోదరి సోదరు. కాబట్టి ఏ విషయం కృంగిపోకుండా ధైర్యం కలిగి ఉండండి. దేవుని జీవితంలో ఈరోజు ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఇంత గొప్ప వాగ్దానం దేవుని థ్యాంక్స్. మనందరూ ఈ వాగ్దానం గురించి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.
పరిశుద్ధుల జీవముల దేవ మహోన్నతుల కృపకు పాత్రుల ఆరాధనకు యోగ్యుడు మా తండ్రి నీకు వందనం ప్రభా. నిజంగా తండ్రి మా జీవితంతో మా ప్రియులు ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్క జీవితంలో ఆయా సమస్య నుంచి ప్రార్థన చేస్తున్నాం, మొరపెడుతున్నారు. తనకు మించిన భారం ప్రభా. ఈ లోక అనేక రీతిగా శోధన, బాధ, వ్యాధి బాధలు, దుఃఖం, అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, భార్యాభర్త సమస్యలు, సమాధానం లేక, నెమ్మది లేక అయ్యా వారికి కార్యం చేయాలంటే తన అపవాదైన సాతాను కృంగుదల బలహీనపరుస్తున్న ప్రభా. అయ్యా ఈ వాగ్దానం చూసి మా ప్రియులకు బలహీనత విడిపించి విమోచించి నీ రక్షణ కార్యం జరిపించడే కాగా మీరు ధైర్యం వహించుడు మీ కార్యం సఫలమని వాగ్దానం మా ప్రియుల పట్ల ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చని అయ్యా నీ ప్రేమలో చూస్తున్న వాగ్దానం వాళ్ళ జీవితం నిరీక్షణగా ఆధారమైన నీ మీద ఆధారపడ నీకు మొరపెడుతున్న వాళ్ళ ప్రార్థన ఆలకించండి అయ్యా. ఏ సందర్భం నుంచి మొరపెడుతున్నారు, ఏ సమస్య నుంచి మొరపెడుతున్నారు, ఏ అక్కడి నుంచి మొరపెడుతున్నారు అయ్యా. ఈ రోజు వారి జీవితం గొప్ప రక్షణ కార్యం జరిపించండి అయ్యా, పరిశుద్ధాత్మ కార్యం జరిపించండి అయ్యా. వారి కార్యం సఫలపరిచినందుకు నీకు వందనములు అయ్యా. వారి జీవితం గొప్ప విడుదల దయచేసినందుకు నీకు వందనం ప్రభావ. వారిని స్వస్థపరిచినందుకు నీకు వందనములు అయ్యా. వారి జీవితం వారు ఏ భారం ఉన్నారు, ఏ శ్రమ, ఏ సమస్తం తొలగించి వారి పక్షం ధైర్యం వహించి కార్యం చేసిన దేవాదేవ నీకే మహిమ ఘనత చేసుకుంటూ ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్క జీవితం ప్రభావ ఒక సంతోషము, సమాధానం, నెమ్మది, విడుదల, విమోచన, స్వస్థత కలగజేసినందుకు నీకే మహిమ ఘనత ప్రజలకు ఈ వాగ్దానం చూస్తున్న ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్ వాళ్ళ ప్రతి ఒక్క జీవితాన్ని పరిశుద్ధాత్మతో ఆజ్ఞ నెరవేర్చి నీ మహిమ పొందుకోమని గర్భంలో సుఖం కోసం దయచేని రక్షణ దయచేని గర్భంలో బాధపడ గర్భం ధరించమని యేసు నామమున ప్రార్థించండి మనం చేసుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని ఒక వాగ్దానం అనేక మంది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ బెల్ క్లిక్ చేయండి. ఈ వాగ్దానం దేవుడు నాతో మాట్లాడాలని చెప్పేసి విశ్వాసం కలిగిన మంచి కామెంట్ కూడా తెలియజేయండి. మీ నిత్యం ప్రార్థన చేస్తున్నాను. ఈ కడవరి ఈ రోజు నేను వాగ్దానంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా దేవుని సువార్త విస్తరింపబడుతుంది. ఒక 10 మందికి షేర్ చేయండి, గ్రూప్లో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఈ కడవరి మినిస్ట్రీ ఇంకా బలపరచు ప్రభునామం కోర్చు. ఈ వాగ్దానం నీ నా జీవితం ప్రభు నెరవేర్చి దేవునికి మహిమ కలుగుగాక. మీ అందరి ప్రభు యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు. గాడ్ బ్లెస్ యూ.